ఒక్కటి చెప్పండి, ఈ రోజున రోజా గారు మీ నియోజకవర్గంలో దోచుకుంటున్నారు, గంజాయి కూడా దందా పెడుతున్నారట. ఈ మధ్యన ఇదివరకు హీరోయిన్గా ఇప్పుడు విలన్గా ఏమన్నా నియోజకవర్గంలో ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాన్స్టిట్యున్సీ చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ సూపర్ ఫాస్ట్లో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇది చూసి తట్టుకోలేని ఇక్కడున్న ఒక కరోనా ఫేస్ వాడు ఉన్నాడు, నా మీద కంటెస్ట్ చేస్తాడు. వాడిని చూస్తే కరోనా లాగే ఉంటాడు. వాడు మాట్లాడే మాటలకి అసలు జనాలకి నవ్వాలా ఎడవాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ఇక్కడ ఇసుక దోచుకొని పక్క రాష్ట్రాలకు అమ్మి ప్రజల చేత అసహించబడి 2 సార్లు ఓడిపోయారు. అలాగే లిక్కర్ బిజినెస్ వాళ్ళతో ఉన్న మనుషులు అరెస్ట్ అయ్యి పీడీ యాక్ట్లలో ఉన్నారు. అలాగే ఎవరైతే డ్రగ్స్ అని మాట్లాడుతున్నాడో గంజా, పక్కన గంజా దొంగ హరి అని యూత్ ప్రెసిడెంట్ తెలుగుదేశం యువత నాయకుడు వైజాగ్లో పట్టుకున్నారు 26 కిలోలతో. పోనీ ఇక్కడ అనుకో నేను పోలీసులు ఏదో బెదిరించి చేసినానని అబద్ధమన్నా చెప్పచ్చు. వాళ్ళు వైజాగ్లో దొరికితే రికార్డెడ్గా రాసిచ్చాడు, నేను ఇది ఎప్పటి నుంచో అమ్ముతున్నాను, ఇది పుత్తూరులో నా ఊరు అని చెప్పి రిటర్న్గా రాశారు. నాకు కూడా తెలియదు, మళ్ళీ పేపర్లో చూశారు. అలా తన చుట్టూ స్మగ్లర్స్ని, తన చుట్టూ పనికిమాలిన ఎదవల్ని పెట్టుకొని ఇతను మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టుంది. ఈరోజు మాది ఎడ్యుకేషనల్ హబ్ పుత్తూరు. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మీకు లా కాలేజీల నుంచి డిగ్రీ కాలేజ్ నుంచి అన్ని రకాల కాలేజీలు, డెంటల్ నుంచి అన్నీ కూడా ఆయుర్వేదిక్ మొత్తం పుత్తూరులో ఉంటాయి. అక్కడ తన స్వలాభం కోసం ఆ యువత అధ్యక్షుడు విపరీతంగా డ్రగ్స్ అమ్ముతుంటే ఈరోజు వాడిని పట్టిస్తే వాడు సిగ్గు లేకుండా వాడిని పక్కన నించోబెట్టుకొని మాట్లాడతాడు. లోకేష్ ఇదే మాటలు మాట్లాడాడు, లోకేష్ పక్కన వాడు నించో ఉన్నాడు. లోకేష్తో సెల్ఫీ, చంద్రబాబు నాయుడుతో సెల్ఫీ, వీటితో. అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు ఇష్టం, ఎలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటారు. కాబట్టి పచ్చవ కామర్లోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని వీడి చుట్టూ స్మగ్లర్లు ఉంటే వాడికి మేము స్మగ్లర్ లాగా, వీడి చుట్టూ గంజా అమ్మే వాళ్ళు ఉంటే మేము గంజా అమ్మే వాళ్ళలాగా కనిపిస్తున్నాం. కేసులు తిప్పండి, ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ మీద కేసులు ఉన్నాయి.